ఈనాడు సంతోషం గురించి మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ అవులప్ప గారు ఉన్నారు. కరోనాలో మా మెడిసిన్కి క్లినికల్ ట్రయల్ చేయడానికి చాలా కష్టమైంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ కరోనా వచ్చినప్పుడు ఈ హాస్పిటల్స్లో నిమిషానికి ఒక మనిషి చనిపోవడం, ఇంటికి తీసిపోయే పరిస్థితులు లేదు. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా బరియల్ గ్రౌండ్స్కి, అక్కడ బరియల్ గ్రౌండ్స్ లేనంత ఒక పిట్ చేసేసి ఆ పిట్లో పారేయడము. మున్సిపాలిటీకి ఎంత బ్రతికినా కూడా ఆ పరిస్థితిలో చనిపోయిన వాడు మున్సిపాలిటీ వెహికల్ గుండా ఎక్కడో పారేసి డంపింగ్ యార్డ్లో పారే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా బెడ్స్ కావాలంటే హాస్పిటల్స్లో చిక్కేవి కాదు. డాక్టర్స్ బిజీగా ఉండేవాళ్ళు. కొంతమంది డాక్టర్స్, అందరూ డాక్టర్లు అటువంటి వాళ్ళు కాదు. కొంతమంది డాక్టర్లు బాగుపడ్డాడు కోవిడ్ సిచ్యుయేషన్లో. కొంతమంది డాక్టర్లు సిన్సియర్గా పనిచేసి ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో బయోగ్రీన్ ప్రోడక్ట్స్ అనేటువంటి అదృష్టం కొద్దీ మాకు దొరకడం జరిగింది. దానికి చంద్రకాంత్ డెంటల్ డాక్టర్ కూడా వచ్చారు. కృష్ణప్రసాద్ గారిని కాంటాక్ట్ చేసి అప్పుడు ఆ డ్రగ్స్ అన్ని తీసుకొని ఫ్రీగా డ్రగ్స్ చాలామందికి, కొన్ని వేల మందికి సప్లై చేయడం జరిగింది. చాలామంది దాని నుంచి బెనిఫిట్ అయ్యారు. హాస్పిటల్లో ఇంకా 2-3 గంటలు చనిపోతావు అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా మందులు లోపల పంపించి ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు తెలియకుండా బంధువుల ద్వారా పంపించేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్రతికి బయట బట్టగట్టేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశాము. ఆ పరిస్థితుల్లో నాకు లభించినటువంటి సంతోషం చెప్పలేనటువంటిది. ఎందుకంటే చాలామందిని బ్రతికించడం జరిగింది. వాళ్ళు ప్రాణాలు పోయినాయి, ప్రాపర్టీ పోగొట్టుకున్నారు. అంతా పోగొట్టుకొని ఏమీ లేని పరిస్థితుల్లో వచ్చేసారంట. నేను కూడా ఇల్లెందులో ట్రైబల్స్ని ట్రీట్ చేశాను. అవును. అంటే మీ అందరికీ సప్లై చేయడంతో పాటు నేను ప్రత్యక్షంగా ఇల్లెందులో, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కదా ఇల్లెందు, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మంలో నేను అడిషనల్ డిఎంఎన్హెచ్గా వర్క్ చేసినప్పుడు ఇల్లెందు అవన్నీ అక్కడికి వెళ్ళాను. ఇక్కడ పోలీస్ దగ్గర పాస్ తీసుకుని మెడిసిన్స్ అన్నీ తీసుకుని వెళ్ళాం. వెళ్ళేటప్పటికల్లా 180 మంది గవర్నమెంట్ డిక్లేర్డ్ కోవిడ్ పేషెంట్స్. సో అందరికి పీపీఈ కిట్లు వేసుకున్నారు. నేను కూడా పీపీఈ కిట్ తీసాను వేసుకుందామని. అక్కడ ఆర్గనైజర్ ఉన్నాడే, ఆర్గనైజరు అన్నాడు, అన్న నేను ఈ కిట్ వేసుకోకుండానే పనిచేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను కిట్ వేసుకుంటే అతని ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్టు అవుతుంది. మీరు వేసుకోవాలి, అందుకని నేను వేసుకోవాలి. సో మా స్టాఫ్ కొంచెం కంగారు పడ్డారు ఏంటి అని. సో నేను వేసుకోకుండానే 180 మందిని ట్రీట్ చేసే క్రమంలో వాళ్ళని చెయ్యి పట్టుకుని ఏం కాదు మీకు అని చెప్పి చేయడం జరిగింది. అంటే నేను ప్రివెన్షను మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి. ఆత్మస్థైర్యంతో పాటు మా మందు పొద్దున్నే కొట్టేసి, ఎందుకంటే ఇప్పుడు ముట్టుకుంటున్నాము, మాట్లాడుతున్నాము, ప్రికాషన్గా తీసుకుని చేసాము. సో అవుట్ ఆఫ్ 180 ఒక్కడు కూడా హాస్పిటలైజ్ కాలేదు, ఒక్కడు చనిపోలేదు. అది సంతోషం, అది చాలా సంతోషం. అంటే మనం ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగాం. అంటే కోవిడ్లో నేను చూసింది ఏంటంటే పేషెంట్కి భయం బాగా ఎక్కువ క్రియేట్ చేయడం కూడా జరిగింది. హైపర్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆ పీరియడ్లో నాకు కనీసం ఒక 5 సార్లు నాకు వచ్చిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు కూడా వచ్చింది కదా, ఎందుకనంటే వచ్చింది, ఫ్యామిలీ అంతా వచ్చింది. మా మిస్సెస్కి వచ్చింది, నాకు వచ్చింది, మాధవికి వచ్చింది, మా పెద్ద అబ్బాయికి వచ్చింది, వాళ్ళ పిల్లలకు, అందరికీ ఆల్ హ్యావ్ దిస్ కోవిడ్. అన్నీ ఆ మందులే బ్రతికిచ్చినాయి. అదే అంటే నేను ప్రివెన్షన్కి తీసుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, అంతే కరెక్ట్. అంటే కనీసం నేను ఫీల్ కూడా కాలేదు. దాదాపు 10,000 మందిని ట్రీట్ చేసాం కోవిడ్లో. క్లినికల్ ట్రయల్ శ్రీకాకుళంలో చేసాం. మీరు పనిచేసిన శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్లో మా సిఆర్ఓ రిమ్స్లో ఒక సిఆర్ఓని అపాయింట్ చేసాం. అంటే నేను ప్రత్యేకంగా అప్రోచ్ అయితే హాస్పిటల్స్ కష్టంగా ఉన్నాయని
సిఆర్ఓని అపాయింట్ చేశారు. సిఆర్ఓ హ్యాండిల్ చేశారు. ఓకే ఓకే ఓకే. ఇంతవరకు క్లినికల్ ట్రయల్ చేసిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నేను కలవాల. పేపరు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మసీలో పబ్లిష్ అయింది. అవును. కానీ వాళ్ళ పేరు మీద పబ్లిష్ అవుతుంది కదా, అయింది. కానీ ఇంతవరకు నేను ఆయన్ని కలవటం కుదరలేదు, కలవలేదు కూడా. అంటే స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కలవకూడదని, కలవకూడదని. తర్వాత ఎథిక్స్ తర్వాత కలిసి అభినందిద్దామంటే బహుశా చాలాసార్లు ఇది మనిషి పరిస్థితి అనుకుంటా, వేడిలో కలుద్దామని అభినందిద్దామని ఉంటుంది. అది వేడి చల్లారిపోయాక మర్చిపోతాం. ఇది ఒక మిస్టేక్. ఐ థింక్ సమ్ టైమ్ ఐ షుడ్ గో అండ్ మీట్ హిమ్. హ్యూమన్ టెండెన్సీ. పర్పస్ఫుల్గా కాదు. ఇట్ విల్ ఆటోమేటికల్లీ కమ్స్ లైక్ దట్. ఇట్ కమ్స్ లైక్ దట్. కోవిడ్ నిజంగా చాలా గుణపాఠాలు కూడా నేర్పింది. స్పీడీ డిస్పోజల్ ఆఫ్ థింగ్స్. హైకోర్టు జడ్జి గారు నాకు చెప్పారనమాట, ఇంతకుముందు మేము జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇవంతా కూడాను ఇచ్చేసేది, ఇప్పుడు ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఇమీడియట్గా అన్ని పనులు జరిగిపోతున్నాయి అని చెప్పేసి. కాబట్టి ఆన్లైన్ సెమినార్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన దానివల్ల మనిషి కూర్చొని చోటనే అన్ని పనులు చేసుకోవచ్చు, వేరే చోటుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అదొకటి. ఒక మెడికల్ హెల్త్ స్పెషలిస్ట్గా ఈ ఆన్లైన్ వ్యవహారము, కూర్చున్న చోట అన్ని పనులు చేసే కార్యక్రమం వలన మనిషి శారీరకంగా నీరసపడిపోవడము, ఇమ్యూనిటీ తగ్గిపోవడము, రెసిస్టెన్స్ తగ్గిపోయి జబ్బులకి ఎక్స్పోజ్ కావడము, రెసిస్టెన్స్ లేని వల్ల ఎక్కువ జరుగుతూ ఉంది. ఎందుకంటే బాడీ మూమెంట్ లేదు. అందుకే ఒక అతను తండ్రి బ్యాంకుకి వెళ్ళేసి వస్తుంటారు, కొడుకు అంటాడు, నాన్న ప్రతిసారి నువ్వు బ్యాంక్కి వెళ్ళేందుకు ఇక్కడ ఇంట్లోనే కూర్చుంటే నీ వయసు రీత్యా నువ్వు వెళ్ళలేవు కాబట్టి బ్రాంచ్ మేనేజర్ చెప్తే ఆయన ఎవరినైనా పంపిస్తాడు, చెక్ ఇచ్చి పంపిస్తే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు అని చెప్పేసి. అది కాదని వాళ్ళ నాన్న వెళ్తూనే ఉంటాడు. ఎందుకు వెళ్తున్నావు అంటే, కాదురా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది కలుస్తారు, కలిసిన తర్వాత వాళ్ళని బాగోగులు మాట్లాడిన తర్వాత నేను ఇంటికి వస్తాను. దానికి ఏంటంటే శరీరం వ్యాయామం ఒకటి, రెండవది వాళ్ళతో బాగోగులు మాట్లాడిన తర్వాత హ్యాపీనెస్, సంతోషం పంచుకోవడం ఒకటి. అందువల్ల నేను బ్యాంక్కి నడుచుకొని వెళ్తాను రావడం. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవహారం నాకు వద్దు నాయనా అని చెప్పేసి అంటాడు.